అండి. ఈ వీడియో వచ్చేసి ఒక ఆత్మవిమర్శ లాంటిదండి. మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికి ఒకటి నానుడి ఉంది గదా! పేదోళ్ళంటే నలుసెక్కువ, చిన్నోళ్ళంటే నలుసెక్కువ, పెద్దోళ్ళని ఏం పట్టించుకోరు, డబ్బున్నోడిని పట్టించుకోరు అనేది నానుడి అందరికి తెలిసిందే. అదే జరుగుతా ఉంది. అదే వాస్తవం కూడా. మీరు చూస్తే రీసెంట్‌గా బెట్టింగ్ యాప్‌ల గురించి చాలా జరుగుతా ఉంది గదా! పెద్ద పెద్దోళ్ళని ఎందుకు పట్టించుకోరండి? చిన్నోళ్ళు అంటే అలుసా మీకు? ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాయ్ నాని అనే అతను అంతకుముందు ఒక బోట్ ఇన్సిడెంట్‌లో అతని మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఓకే. అక్కడ ఆ తప్పు చేసుంటే శిక్ష పడుతుంది వేరే విషయం. కానీ నా బెట్టింగ్ యాప్‌ల గురించి ప్రమోషన్ చేశాడనక అతనైతే. మరి అలాంటి బెట్టింగ్ యాప్‌లు మన దేశంలో ఎన్నున్నాయండి? డ్రీమ్ లెవెన్ అనే పెద్ద యాపు. ఎంతమంది యువత దాన్ని వాడి ఎంతమంది చెడిపోతున్నారు. నేను పేరెంట్స్‌కి చెప్తున్నా. మీ పిల్లలు ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ చదివే పిల్లలు దగ్గర ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, అలానే డిగ్రీ, బీటెక్ చేసే పిల్లలు అంటే ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఒక్కసారి ఊరక సరదాగా తీసుకొని మీరు వాళ్ళనేమి అడగదూరకు ఫోన్ ఇటీయండ్రా తీసుకొని చెక్ చేయండి. డ్రీమ్ లెవెన్ యాపు 100లో కనీసం 70, 80 మంది దగ్గరైతే ఉంటుందండి. 70, 80 మంది దగ్గరైతే డ్రీమ్ లెవెన్ యాప్ అయితే వాళ్ళ మొబైల్‌లో ఉంటుంది. అది బెట్టింగ్ యాప్ గదా! వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చే పాకెట్ మనీని తీసుకొని 200, 300, 400 ఇస్తే దాంట్లో ఎళ్లి పెట్టేస్తారండి. వాళ్ళు గెలవరు. వాళ్ళ జీవితాంతం వేసినా కూడా బెట్టింగ్ యాప్‌లో గెలవలేరు. కానీ వాళ్ళైతే ఆశ చూపిస్తా ఉంటారు. నువ్వు రూ. 20 ఖర్చు రూ. 20 దాంట్లో పెడితే నీకు 20,00,000 వస్తాయి, 30,00,000 వస్తాయి. నువ్వు రూ. 10 పెడితే ₹1,00,00,000 వస్తాయి. అలా అలా ఎంత ఉంటదో ఆ డ్రీమ్ లెవెన్‌లో ఎంత ఉంటుందో తెలుసా మీకు? మీరు అనొచ్చు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ యాప్ బ్యాన్ గదా! మరి ఎక్కడి నుంచి వస్తుందంటే వస్తది ఆటోమేటిక్‌గా. మీ పిల్లల మొబైల్‌లో చెక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్‌లో 100 లొసుగులున్నాయి. 100 బొక్కలున్నాయి. వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆ యాప్ ఎలో లేనప్పటికీ రకరకాలుగా వాడేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ఇప్పుడంతా స్కామ్ అంటే వస్తున్నాయి కాబట్టి, రకరకాల పద్ధతులైతే వాడేస్తున్నారు. మరి దీన్నెందుకు ఇండియా వ్యాప్తంగా ఎందుకు బ్యాన్ జేయరు? సరే మన రాష్ట్రాల సీఎంలు మంచోళ్ళు కాబట్టి ఆపారనుకుందాం. మిగతా రాష్ట్రాల్లో అయితే ఎలో ఉంది గదా! అక్కడ గూడా లేకపోతే అసలు డ్రీమ్ లెవెన్ ఆడరు గదా! అసలు దేశవ్యాప్తంగా ఇంతకుముందు టిక్ టాక్ ఎలా బ్యాన్ జేశారు మన దేశంలోకి రాకుండా, అలానే ఈ డ్రీమ్ లెవెన్ యాప్‌ని గూడా బ్యాన్ జేయొచ్చు గదా! అది ఒక దేశ క్రికెట్ జెర్సీ పైన ఉంటుందండి. మనం ఎంతోగానో ఆహ్, ప్రేమించే క్రికెట్ పైన ఆ జెర్సీ పైన ఉంటుంది. ఆ జెర్సీ పైన ఎంతమంది కొన్ని కోట్లాది యువత అయితే చూస్తా ఉంటారు. ఎంతమంది నాశనం అయిపోతున్నారు ఆ బెట్టింగ్ వల్ల. ఇలాంటి చిన్న చిన్న లోకల్‌లో నాని లాంటి వల్ల ఏముండదు. వాళ్ళ వల్ల కనీసం ఒక 100 మంది, 200 మంది, 1000 మందన్నా పాడవుతారనుకుంటే దానివల్ల కోట్ల మంది నాశనం అవుతున్నారు గదా! దాన్ని గదా! అక్కడ గదా కట్టడి చేయాల్సింది మెయిను. అక్కడ గదా ఆపాల్సింది. ఇలా బయాస్ అని ఇలాంటి వాళ్ళని చిన్న చిన్న వాళ్ళకుండే ఆహ్, 10,00,000 మందో, 20,00,000 మంది ఫాలోవర్స్ వల్ల ఎంతమంది నాశనం అవుతారో దాంట్లో వాడే వాళ్ళే చాలా తక్కువ మందుంటారు. కాబట్టి ఇది ఇక్కడేందంటే చాలామంది పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. పేర్లెందుకు తీయడం గానీ చాలామంది పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్ ఛానల్స్‌లో గావచ్చు, టీవీ ఛానల్స్ వాళ్ళు గావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, పెద్ద పెద్ద మేధావులందరూ మాట్లాడుతున్నారు. ఈ మేధావులందరూ నేను అడిగేది ఒక్కటే. అసలకి మెయిను మీరు డిబేట్‌లు పెట్టాల్సింది దాని మీద. ఆ డ్రీమ్ లెవెన్ యాప్ మీద లేకుంటే మిగతా వాటి మీద ఉన్నాయి చాలా ఉన్నాయి మైసరికలని డైరెక్ట్‌గా పబ్లిక్ చేస్తున్నారు. మీకు టీవీ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఆహ్, యాడ్ అయితే వస్తుంది గదా! వాళ్ళంతా యాడ్ చేసి ప్రమోషన్ చేస్తున్నారు. డ్రీమ్ లెవెన్ అని, మై సర్కిల్ 11 అని. మరి వాటి మీద కదా మనం కట్టడి చేయాల్సింది. అక్కడ కదా ఆపాల్సింది. మరి ఇలాంటి చిన్న చిన్న పిల్ల బచ్చాల మీద చేస్తే ఏం ఉపయోగం? కాబట్టి అంతే చెప్తున్నా. చిన్నోళ్ళే అలుసెక్కువ. చిన్నవాళ్ళని తొక్కేయాలనుకుంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న పేదరికం నుంచి ఈ స్థాయికొచ్చున్నారు వాళ్ళు. ఏదో ఆ యాడ్ చేస్తే ఏదో ఒక 50,000, 30,000 డబ్బులొస్తాయని ఆశతోటైతే చేస్తా ఉంటారు. డబ్బనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంపార్టెంట్ కదా! ఇప్పుడున్న జీవన శైలిలో. డబ్బనేది చాలా ఇంపార్టెంటు. ఇంతకుముందులాగా అడుక్కోవడానికి కూడా ఇప్పుడు ఎవరు భిక్షం కూడా సరిగ్గా ఎయట్లేదు. ఇప్పుడు ఇంతకుముందు విలేజెస్‌లో అడుక్కునే వాళ్ళు వస్తే ఏసేవాళ్ళు. ఇప్పుడు ఎయను కూడా ఎయట్లేదు. కాబట్టి అడుక్కోవడానికి కూడా దిక్కాణం లేకుండా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి నేను చెప్పొచ్చేదేందంటే అస్సలకి పెద్దవాళ్ళనైతే ఎంకరేజ్ చేస్తారు. చిన్నవాళ్ళనైతే ఎంకరేజ్ చేయరు. ఇదే నా ఆవేదన. వదిలేస్తే అందరిని వదిలేసేయండి. బెట్టింగా ఓకే. నాశనం అయితే నాశనం అవుతారు. లేకుంటే లేదు. కానీ దానికి నేను ఎగనెస్ట్ అండి. బెట్టింగ్‌కి నేను ఫస్ట్ నుంచి ఎగనెస్టే. నేనేమి సమర్థించట్లేదు. లోకల్ బాయ్‌ని కావచ్చు, భయ్యా, సన్నీని కావచ్చు ఎవరిని నేను సమర్థించట్లేదు. కానీ వాళ్ళకన్నా పెద్ద పెద్దోళ్ళున్నారు గదా! పెద్ద పెద్ద తలకాయలున్నాయి గదా! చాలా వాళ్ళంతా జస్ట్ పిల్ల బచ్చ చీమే. ఏనుగంత పైన కూర్చొనున్నారు పెద్ద పెద్దోళ్ళు. ఏనుగులాగా కూర్చొనున్నారు. డ్రీమ్ ఎలివన్ లాంటోళ్ళు. ఎంతమంది యువత పాడైపోతున్నారు వాటి వల్ల. దాన్ని కట్టడి చేయమని చెప్తున్నాను. దాని గురించి మాట్లాడండి. దాని గురించి డిబేట్‌లు పెట్టండి. దేశంలో పెద్ద పెద్ద ఛానెల్స్ ఉన్నాయి. ఇలానే తెలుగులో చాలా ఛానెల్స్ ఉన్నాయి. దాని మీద డిబేట్ చేసి మేధావులు దాని గురించి మాట్లాడమని చెప్తున్నా. ఆహ్, ఇలాంటి చిన్న చిన్నోళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. మీరు అర్థం చేసుకుంటాను. నేను చెప్పేది మీకు విషయం అర్థమైందనుకుంటాను. కాబట్టి అక్కడికెళ్ళి మాట్లాడండి. ఆటోమేటిక్‌గా వీళ్ళు ఆగిపోతారు. ఇలాంటి చిన్న చిన్నోళ్ళందరూ ఆగిపోతారు. యూట్యూబ్ ఛానెల్ చాలా వరకు బెట్టింగ్ యాప్‌లని ప్రమోషన్ చేయడం ఆపేసాయి. చాలా ఛానెల్ వరకు ఆపేసినియి.
మీరు మెయిన్ అక్కడ కొట్టేస్తే ఇక్కడ ఆటోమేటిక్‌గా మిగతావి కూడా ఆగిపోతారు వాళ్ళు. కాబట్టి నేను అదే కోరుకుంటున్నా. చూద్దాం మరి ఇప్పటికైనా కొంచెం మారతారేమో. ఎందుకంటే ఇప్పుడు కూడా మారరు. చిన్న చిన్నోళ్ళ మీదనే అటాక్ చేస్తారు. మన హైడ్రా చూసాం. ఒక్క నాగార్జున మీద తప్పే పెద్ద పెద్దోళ్ళ మీద ఏమన్నా చూపిచ్చారండి అక్రమం కట్టడాల్లో? నాగార్జున మీన ఒక్కడే అంతే దొరికిండు ఏసేశారు. మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పేదల ఇల్లు నరికేశారు తప్ప, తీసేశారు తప్ప, పెద్దోళ్ళు అక్రమంగా చెరువుల మధ్యలో ఇల్లులు కట్టుకున్నోళ్ళు ఎంతమంది, ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్న ఎంతమంది ఉన్నారు? వాళ్ళని ఒక్కడిని కూడా టచ్ చేయలే. ఇదే చెప్తున్నా పేదలంటే అలుసు. కింద స్థాయి నుంచి వచ్చినోడిని ఎట్టి పరిస్థితిలో తొక్కాలని చూస్తా ఉంటారు. అంతే ఈ సమాజం అంతే. దీని గురించి మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దీని గురించి గట్టిగా మాట్లాడండి. ఈ వీడియో షేర్ చేయండి. చాలామందికి తెలియాలి. ఎందుకంటే పెద్దోళ్ళకే చట్టం చుట్టమవుతుందంటారు చాలామంది. అలానే జరుగుతా ఉంది. మిగతా మేధావులు కూడా దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు డబ్బులు తీసుకొని మాట్లాడతారు. డబ్బులు తీసుకొని మాట మనకు తెలీదు గానీ, ఈ మేధావులకు తెలీదా నాకు అర్థం కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తనతోటి డిబేట్‌లో పాల్గొంటా ఉంటారు కదా! ఈ లోకల్ బాయ్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్‌లు ప్రమోషన్ చేస్తున్నాడంటే, మరి ఇంత పెద్ద బెట్టింగ్ యాపు దేశవ్యాప్తంగా చుట్టేస్తా ఉంది. క్రికెట్ మ్యాచ్ చూడని ప్రతి ఒక్కడు ఉన్నాడు. చిన్న చిన్న విలేజెస్‌లో కూడా చూస్తా ఉంటారు. మరి ఆ జెర్సీ పైనే క్రికెట్ ఆడే జెర్సీ పైనే మరి డ్రీమ్ 11 అని పేరు పెట్టుకొని అంత యాడ్లు ఇస్తా ఉన్నారు. టీవీ ఛానల్స్‌లో యాడ్లు ఇస్తా ఉన్నారు. పబ్లిక్‌గా చేస్తా ఉంటే దాని గురించి ఒక్కడు కూడా మాట్లాడడు. ఇదే నా క్వెషన్ అండి. మరి దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మంది చేరేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఆహ్, మెయిన్ డిబేట్ దీని గురించి జరగాలి. ఈ పెద్ద మొక్క గురించి, పెద్ద ఏనుగు గురించి అయితే డిబేట్ జరగాలి. పెద్ద చెట్టుని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా చిన్న చిన్న పిల్ల చెట్లన్నీ అంతరించిపోతాయి.